వాక్యములో ఎంత స్పష్టంగా రాయబడిందో ఆ భాగమును మనము ధ్యానం చేస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు నేను కూడా నమ్ముకున్నాను అని చెప్పటం వేరు, చెప్పి దాని ప్రకారంగా జీవించటం వేరు. అంటే వాక్యాన్ని చదువుతాం, వింటాము, బోధిస్తాం. ఇది ఒక ఎత్తు అయితే, దానిని అనుసరించి నడవటము ఈ మొదటి 3 మెట్ల కంటే కూడా శ్రేష్టమైంది. దాని ప్రకారంగా ప్రవర్తించటం అనేది అతి ప్రాముఖ్యమైంది. అందుకనే చదివేవాడు పోయాడు, వినేవాడు పోయాడు. ప్రకటన గ్రంథం 1:3 ప్రకారముగా 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి చదివేవాడు లేడు, వినేవాడు లేడు. ఒక్కడు మాత్రమే ఉన్నాడు, గైకొనేవాడు మాత్రమే ఉన్నాడు. సో చివరికి క్రీస్తు ప్రభు యొక్క రాకడ వచ్చేసరికి మనము ఎలాగ ఉండబోతున్నామో మనల్ని మనముగా పరిశీలన చేసుకోవటం మంచిది. అందుకని వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరము ప్రతి ప్రభు దినములో పరిశీలన చేసుకొని మనల్ని మనముగా పరీక్షించుకొని యోగ్యముగా పాలు పొందటానికి కొరకై దేవుని మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటాయి. మానవుడు తప్పిపోవటము, పొరపాటు చేయటం అనేది సహజ లక్షణం. కానీ అలాగనుకొని సమర్థించుకోవడానికి కుదరదు. ఆయన దివ్యమైన వాక్యము ద్వారా 2 కొరింథీ 7వ అధ్యాయం 1 వచనాల ద్వారా మన ప్రాణ, ఆత్మ, శరీరములను ఎప్పటికప్పుడు మనము పరిశుద్ధపరచుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆయన పరిశుద్ధపరచుకోవటానికి కొరకై ఎప్పటికీ అనే సిద్ధముగానే తన యొక్క వాక్యమును, పరిశుద్ధాత్మను, ఆయన క్షమాపణను ఎప్పుడు రెడీగానే ఉంచాడు. కానీ మనమే వాటన్నిటిని ఏమీ తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మన పద్ధతిలో మార్పు రావటానికి మనము ఏమాత్రం ఇష్టపడం. కొత్త సంవత్సరం వస్తే కొత్త బట్టలు కుట్టుకోవడానికి, కుట్టించుకోవడానికి, కొనుక్కోవడానికి ఇష్టపడతాం. క్రొత్త సంవత్సరం వస్తే మన ఇంటిని, మన ఒంటిని క్రొత్తగా ఉంచుకోవడానికి ఇష్టపడతాం. క్రొత్త సంవత్సరం వస్తే అన్నిటినీ కొత్తపరుచుకోవడానికి కొరకై చాలా ప్రయాసపడతాం. కానీ ఒక్కటే మన ప్రయాసపడినది, అదే మన యొక్క ప్రవర్తన విషయములో. మన ప్రవర్తన విషయములో నేను దేని నిమిత్తమై పట్టబడ్డానో దానిని పట్టుకోవడానికి కొరకై నేను పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏమైనా క్రొత్తగా తీర్మానం చేసుకొని నేను వెళ్ళగలుగుతున్నానా, లేకపోతే ఇంకా అలాగనే ఉన్నానా? ఇర్మియా 4:14. ఇర్మియా 4:14. యెరూషలేమా, జాగ్రత్త గమనించాలి. యెరూషలేమా అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే కనుక యెరూషలేం అంటే మనుషులు. యెరూషలేం ప్రాకారములు, గోడలు కాదు. ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని చూపిస్తుంది యెరూషలేం. యెరూషలేమా, ఎవరు? నీవు రక్షించబడినట్టు సింగులర్ ఫామ్ ఉపయోగించాడు అక్కడ. అంటే యెరూషలేం మొత్తము కూడా దేవుని యొక్క బిడ్డ. దేవుని మందిరములో ఉన్న మనమందరం ఆయన బిడ్డము. కనుక నీవు రక్షించబడినట్లు అంటే యెరూషలేములో ఉన్న వారందరూ, కర్మేలులో ఉన్న వారమైన మనమందరం, జాగర్లముడిలో ఉన్న ప్రతి ఒక్కరూ, యావత్ ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరూ
నీ హృదయములో నుండి ఏంటట? మొదటి మాట, నీ హృదయములో చెడుతనం ఉంది. నువ్వు లేదని చెప్పినా దేవుడు చెబుతున్నాడంటే అక్కడ ఉందంటే లెక్క అది. దేవుని ఎవడు క్వశ్చన్ చేయలేడు. ఆయన ప్రశ్నిస్తే ఏ సమాధానం చెప్పలేడు. ఆయన పరిచయం చేసిన 3.5 సంవత్సరం శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, హేరోదీయులు ప్రతి ఒక్కరు ప్రశ్న వేసిన వాడే. ఆయన తిరిగి ప్రశ్న వేస్తే ఒక్కడు సమాధానం చెప్పలా. సో గుర్తుపెట్టుకుందాం, ఆయనకి ప్రశ్న వేయగలిగినంత గొప్ప భక్తులమే కాదు మనం. ప్రపంచంలో ఏ మనుషుడైనా సరే నీ హృదయంలో చెడుతనం ఉంది. దేవుడు వాక్యం చెప్తున్నాడు, నీవు రక్షింపబడు నట్లు అనే పదం ఒకటి మేము చెప్పాను ఇంతకుముందు. కరిగా అది ఒకటి ఇంపార్టెంట్ మాట. చివరిలో ఆ యొక్క పదానికి చివరిలో తగిలిస్తాడు అక్కడ 2 అక్షరాలు. సో నువ్వు రక్షింపబడినట్లు అంటే లేకపోతే నువ్వు పోతావని అర్థం. నువ్వు రక్షింపబడాలంటే నీ హృదయంలో చెడుతనం ఉంది. దాని ముందర కడుక్కో. బయట వేసుకున్నాం కరిగా రకరకాల సబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఏ సబ్బు పెట్టి తోముకున్నా కూడా కరిగట్టుగా పర్వాలేదు. కానీ లోపల హృదయములో ఉన్నది సబ్బుతో పోయేది కాదు, లిక్విడ్తో పోయేది కాదు, డిటర్జెంట్తో పోయేది కాదు. ఇది ఆయన మన కొరకే తన శిలువ రక్తమును కాచి ఉంచాడు. కడుక్కోవడానికి కొరకే, ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవడానికి కొరకే. అది ఆల్వేస్ అవైలబిలిటీ, 24 hours ఇంటూ 7. వారములో ప్రతి గడియ ప్రతి నిమిషము కూడా అది రెడీనే. ప్రేమైన సంఘమా అని చెప్పి అక్కడితో ఆపలా వచనం దాన్ని కంటిన్యూ చేశాడు కామా పెట్టి. చదవండి. ఏందంట? అదే దేవుడికి బాధ కలిగి చేస్తుంది. నీవు రక్షింపబడినట్లు నీ హృదయాన్ని కడిగి వేసుకోమని ఎన్నాళ్ళు చెప్పాలరా నీకు? ఎన్నాళ్ళు చెప్పాలి నీకు అని, ఎన్నాళ్ళ వరకు అని ప్రశ్న వేయబడుతుంది అక్కడ. ప్రేమేనంటే దేవుడు ఎంతో కాలం నుంచి ఏం చేస్తున్నాడు? మనకి చెబుతూనే ఉన్నాడు. మనం వింటూనే ఉన్నాం, మనం చదువుతూనే ఉన్నాం. కానీ కడిగి వేసుకోవట్లేదు. రెండో మాట వాడుతున్నాడు, చదవండి ఇప్పుడు. ఎన్నాళ్ళ వరకు ఏంటదట? దుష్ట అభిప్రాయమును నీవు కలిగి ఉంటావు. మంచి అభిప్రాయం కాదు ఇది, దుష్టాభిప్రాయం. ఓ చెంచయ్యో, నీ మాటలు ఇక్కడ దాకా వినబడుతున్నాయి. మీరు జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సన్నిధిలో మనగా పరిశీలన చేసుకుందాం. ఎన్నాళ్ళ మట్టుకు, ఎంతకాలం పేరబెట్టుకుంటావు? ఇంకా 2026 సంవత్సరం వచ్చినా కూడా పేరబెట్టుకునే వచ్చావా? అవును, చాలామంది పేరబెట్టుకొని వచ్చారు, టయానికి రాలా. ఎందుకంటే మేము మాత్రం పేరబెట్టుకుంటూనే ఉంటాం, మేము మాత్రం దాన్ని ఏం చేయము, కడిగి వేసుకోం. మేము ఇంతే. కొంతమంది అసలు రాలేదనుకో, వాళ్ళ ప్రత్యేకమైన కేటగిరీ వాళ్ళది, ప్రేమైన సంఘమా, ఎన్నాళ్ళు ఇలాగా? ఎన్నాళ్ళు మనము చేస్తున్న తప్పిదాలు చూసుకోకుండా
కొన్నిసార్లు మనం మాట్లాడుతాం దేవుణ్ణి ఏమని? కీర్తన 13వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. దేవుణ్ణి మనం అంటుంటాం, ప్రశ్నిస్తుంటాం, మనది మాత్రం మనం చూసుకోం. ఇప్పుడు జాగ్రత్త గమనించాలి. 13వ అధ్యాయం మొదటి, యెహోవా ఏదట ఎన్నాళ్ళ మటుకు కడిగి వేసుకోకుండా దరిద్రమాత్రమే పెట్టుకున్నావు. కానీ మనం అంటాం ఏమని? ఎన్నాళ్ళ మట్టుకు. అబ్బో, దేవుడు మర్చిపోయాడంట, ఈ అక్క మర్చిపోలేదంట అసలు ఏమి. ఎన్నాళ్ళ మట్టుకు నీవు నన్ను మర్చిపోతావు? దీర్ఘం ఎత్తుంది అక్క అన్న. నేను కనీసం కాండ్రాన్ని కూడా కాండట్లేదు నీకు. వాళ్ళే కనబడుతున్నారు నీకు, వీళ్ళే కనబడుతున్నారే, నా జోలికి రాకుండా ఎన్నాళ్ళ మట్టుకు నన్ను ఇట్టు మర్చిపోతున్నావు. అబ్బో, ఒకటే చదువాక ఇంకా చాలా ఉన్నాయి. ఏందంట? ఎన్నాళ్ళు మట్టుకుంది చాలా. మళ్ళీ ఏమంటుంది? నిత్యము మర్చిపోతావట. నువ్వు నిత్యం బతుకుతావు ఇక్కడ అసలు. నిత్యం మర్చిపోవడానికి నిత్యము కాదు కనుక మన ఆయుష్కాలం ఎంత? 70, అధిక బలం ఉంటే 80. ఇంకా దేవుడు చెప్పిన ప్రకారం 120 సంవత్సరాలు మ్యాక్సిమం. మొన్న మధ్య చూసా, కరిగా 100 సంవత్సరాల ముసలాయన యేసు ప్రభు నమ్ముకొని భారతదేశంలో మునుగుతున్నాడు. కొంతమందికి పెట్టే స్టాటస్లో అది కనుక దాదాపు 2 నెలల కిందట అనుకుంటాను. ఆయన ఒక నాస్తికుడు యేసు ప్రభు నమ్ముకొని 100 సంవత్సరాల ప్రాయములో ఆ గడగడ వణుకుతూనే అలాగే నీళ్లలో మునిగి బాప్తిసం తీసుకొని ఎగురుతున్నాడు. తన బుద్ధిహీనత అంతా చెప్తున్నాడు దాంట్లో. తను 100 సంవత్సరాలకి తెలుసుకున్నాడు. ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. నిత్యములోనే మర్చిపోతామంటయ్యా నువ్వు. 2 అయిపోయినాయి. 3వది ఎంతట? నాకు ఎంతకాలము విముఖుడు అంటే అంతే. అడిగితే ప్రశ్న అడిగితే ఇక నోరు మాట మనం అన్నది. విముఖుడు అని అంటే అర్థమైంది? ముఖాన్ని చాటేసుకునేవాడు. విముఖుడు. ఎంతకాలము నీ ముఖాన్ని చాటేసుకుంటావు, నీ ముఖాన్ని చూపించకుండా. అదే ఇర్మియా గ్రంథంలో ఒక పదం ఉంది. ఈ మాట అంటే అది గుర్తుకొచ్చింది నాకు. 2వ అధ్యాయం అనుకుంటా. ఎంతకాలము నాకు విముఖుడవై ఉంటావంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి. 2వ అధ్యాయము 27వ వచనం చదువుతారా? వారు నా తట్టు ముఖమును తిప్పుకొనక. నీవు దేవుడి ముఖమును వైపు ముఖం తిప్పుకోకుండా వీపు తిప్పి చూపిస్తున్నావు ఆయనకి. నువ్వు అంటున్నావు మళ్ళీ ఏమని? నాకు ఎంతకాలము నీవు ముఖం తిప్పుకొని విముఖుడమై ఉంటావని. దేవుడు నిలబెట్టి నిన్ను కానీ పెడితే ఒక్క దానికి సమాధానం చెప్పలేం మనం. ఒక్క దానికి సమాధానం చెప్పలేం. అయినా కూడా ఏదో దీర్ఘాలాపన చేస్తుంటాం దేవుని దగ్గర. దేవుడు ఏదో అన్యాయస్తుడైనట్టు, ఆయన ఏదో చెయ్యకాని కార్యం చేసేసినట్టు, నువ్వు ఒక్కడవే పుణ్యాత్మురాలమైనట్టు. జాగ్రత్త. ఆయన నిత్యము నీకేవి విముఖుడై లేడు. నువ్వే వీపు చూపిస్తున్నావు. నేనే చూపిస్తున్నాను. చదవండి 13వ అధ్యాయంకి వెళ్ళండి. అబ్బో, ఎంతవరకు మా మనసులో చింత అంటే ఏం చింత? ఏం తిందామా? కొత్త పట్టు ఎప్పుడు కొత్త సంవత్సరం ఏం చీర కడదామా? కనుక కొత్త బట్టలు ఏం కడదామా? కొత్త వంటకం ఏమే? క్రిస్మస్ పప్పు చెక్కలు ఏమి వండుదామా? ప్రతి సంవత్సరం కనుక ఈ సంవత్సరం ఏమి వండుదామా? నీ మనసులో చింత అంతా దేని కొరకు? భూ సంబంధముగా తిండి తిప్పల కొరకే. దేవుడి కొరకేమైనా చింతపడ్డావు ఎప్పుడన్నా? దేవుని కొరకే చింతించావా ఏ రోజైనా? అయ్యో, ఈ వారము నేను నా దేవుని యొక్క మందిరానికి క్రమంగా వెళ్ళలేకపోయినానే, ఈ వారము నేను బైబిల్ చదవలేకపోయినానే, ఈ వారము నేను కుటుంబ ప్రార్థన చేయలేకపోయినానే, ఈ వారము నా జీవితం దేవుని పని చేయలేకపోయినానని ఎప్పుడైనా చింత ఉందా నీకు? ఆ చింత లేదు. దేవుణ్ణి ఏమంటున్నావు మాట్లాడుతూ? ఎంతకాలము నేను
నా మనసులను చింతించేది. ఓ సహోదరుడా, సహోదరి, నీకంటే ఎక్కువగా ఏమవుతున్నాడు? నీ విషయములో చింతిస్తున్నాడు. గుర్తుపెట్టుకో. నీ క్షేమం కొరకై, నీ కుటుంబం క్షేమం కొరకై, నీ బజారు క్షేమం కొరకై, నీ గ్రామము, సంఘము, సహవాసం క్షేమం కొరకై ఆయన దినమెల్లా వేప్సిస్తున్నాడు. ఆ తర్వాత మాట చూడండి, ఎలాంటి పదాలు వాడిందో. పాడాడు, ఎంతవరకు నా హృదయములో ఏందంట. అంతే, రాత్రిపూట కుంభకారునిగా బాగా నిద్రపోతున్నాడు అనమాట. పగలంతయు దుఃఖాక్రాంతుడనే ఉందును. అక్కడకు పోతున్నా అదే గుర్తుకొస్తుంది, ఇక్కడ పోతున్నా ఇదే గుర్తుకొస్తుంది. ఎంతకాలం పగలంతా దుఃఖంతో గడిపేది నా జీవితం. ఏమయ్యా తర్వాత మాట, ఎంతవరకు? అబ్బో, ఎంతకాలం నా శత్రువు కరిగా ఎగిరెగిరి పడతాడు నా జీవితంలో, హెచ్చించుకుంటున్నాడు. నిన్ను నలగొట్టడానికే పెట్టినది, నువ్వు తగ్గట్లా. అందుకని ఏం చేస్తున్నాడు దేవుడు? నీ శత్రువుని నీ మీద ఏం చేస్తున్నాడు? విజయం పొందేట్టుగా చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు దాకా? మా మోషే ఎప్పుడు వస్తున్న తర్వాత రాబాదులు. నువ్వు ఎగిరి ఎగిరి పడినంత కాలం నిన్ను నలగొట్టడానికి నీ భార్యనో, నీ భర్తనో, నీ బిడ్డలనో, ఇరుగు పొరుగు వారినో, ఎవరినో లేక నీ రోగాన్నో పెడతాడు దేవుడు. ఎందుకంటే నీ శత్రువు లేకపోతే నువ్వు మాట వినో, చేతికి చెక్కవు, ఎవడికి దొరకవు. ఎంతకాలం వెచ్చిస్తావు? ఎంతవరకు? యెహోవా నా దేవా. ఇందాక దాకా ఎగిరాడు, ఇప్పుడేమంటున్నాడు? కొద్ది చల్లబడింది బండి, నా మీద ఏం చెయ్యి. దేవుడు దృష్టించబట్టి బతికిపోతున్నాం ఇక్కడికి. ఆయన దృష్టించకపోతే ఏ క్షణమో ఎప్పుడో ఎక్కడో పెట్టలాగా ఎగిరిపోయేవాళ్ళం. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. నేను దేని కొరకై రక్షించబడ్డాను, నేను దేని కొరకై బాప్తిస్మలో పాలు పొందాను, నేను దేని కొరకై ప్రభు బలలో పాలు పొందటానికి కొరకై తీర్మానం చేసుకున్నాను, దాని కొరకేనా నా చింత, దాని కొరకేనా నా బాధ, దాని కొరకైనా 2026 సంవత్సరములో ప్రవేశించి ఈ మొదటి మాసములో 4వ దినమున దేవుడి మందిరానికి తీసుకురాబడింది. దాని కొరకేనా? ఒక్కసారి ఆలోచిద్దాం. అక్కడ ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఏందంట? ఇక్కడ మిమ్మల్ని గురించి అంటే ఊరుకుంటారు మీరు? పలకండి కొంచెము. ఏంటి? నేను ఎవరిని? నేను అవివేకినా? పొళ్ళు రాలుతాయి, జాగ్రత్త అని అంటాం మనమైతే. పొళ్ళు రాలుతాయి. నేనెంత వివేకుని తెలుసా? ఏమంటున్నావు నన్ను నువ్వు? చదువు. నా జనులు అవివేకులు, వారు నన్ను ఏంది ప్రభు ఎరగబోటము? నీ నామమును అది చేశాంగా. నీ నామ చదవండి ఆ వచనాలు. ఎక్కడా? మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి భాగాలు. దయ్యములు వెళ్ళగొట్టలేదా, భూతాలు వెళ్ళగొట్టలేదా అని అంటున్నారు. చదవండి వచనం 20వ వచనం 21 నుంచి చదవండి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందు ప్రవేశించును. ఆ దినమందంటే అనేకులు ఆయనను చూచి ఏమంటున్నారు చూడండి. ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదని. ఏంది ప్రభువా కనీసం ఆ మాట అంటున్నావు? ఎప్పుడు చూడనట్టుగా
నీ నామాన్ని ఎన్ని చేసావు, నీ నామాన్ని ఎన్ని మందిరాలు కట్టావు, నీ నామాన్ని ఎన్ని కోట్లు సంపాదించావు, నీ నామాన ఎన్ని రకాలుగా చేసావు. అక్కడ మీటింగులు పెట్టించా, ఇక్కడ మీటింగులు పెట్టించా, ఎన్నిసార్లు మీటింగ్ పెట్టించా. ప్రేమైన సంఘమా, నీ నామమును ఎన్నో చేశా అంటే ఆయన అంటున్నాడు. చదవండి తర్వాత మాట. అక్కడ కాదు, ఇక్కడ అప్పుడు నేను ఇదేంటి, ఇది మరి ఘోరంగా ఉంది కదా. ఎన్నడూ ఎరుగడంట. నిజమేనా? ప్రేమైన సంఘమా, మీరు ఎవడో నాకు తెలియదు, ఎన్నడూ నాకు తెలియదురా మీరు అసలు ఎవడో. ఎంత కఠినమైన మాట అండి. అందుకని దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కనుక జలదరిచ్చేది ఒళ్ళు. అలాంటి మాటలు చదువుతుంటే ఎంత భయమేస్తుందో. ఎన్నడూ మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన ప్రేమను, ఆయన మంచితనాన్ని కాలరాసుకుంటూ పోతూ ఉంటే చివరికి మనకు దొరికేది అదే. కఠినమైన తీర్పు అది. జాగ్రత్త సుమా. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే ఇటు పోతుంది టాపిక్ అంతా. సో మన భాగానికి వచ్చేద్దాం. నేను దేని నిమిత్తము పట్టబడ్డానో దానిని మర్చిపోయి నా జీవితంలో ఇజ్రాయేలు ప్రజలకు వలె వెళ్ళిపోతున్నాను. అయ్యా, ఈ మొదటి ప్రభు దినములో నాతో మాట్లాడుతూ వచ్చావు. రక్షణ మారు మనసు పొందకపోతే ఈ దినాన తీర్మానం చేసుకో, నీకు మంచిది. ఎందుకంటే ఆయన కోపమునకు ఎవడు కూడా నిలబడలేడు. ఒక మాట ఉంది, యేస్కేలు గ్రంథం అనుకుంటాను, నా కోపమునకు, చదువుతారా పదము? యేస్కేలు గ్రంథములో రైట్ సైడ్ పేజీలో లెఫ్ట్ సైడ్ కాలంలో ఉంటుంది. అది నా గుర్తు, నా కొండ గుర్తులు. యేస్కేలు గ్రంథం 22వ అధ్యాయం 22:14 చదువుతారా? గమనించాల పదాలు. నేను నీకింకా శిక్ష విధించబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకు ఉండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. గమనించాల పదాలు. దానిని నేను నెరవేర్తును, నీ అపవిత్రతను బొత్తిగా, చాలండి, నేను దానిని నెరవేర్తును. నీకు గుండె ధైర్యం ఉందా? నీకు బలం ఉందా అని అడుగుతున్నాడు. నెరవేర్చబోవు కాలమున అంటే నెరవేర్చటానికి కొరకే ఒక కాలాన్ని ఆయన ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఆ కాలమున నీకు ఆ ధైర్యం ఉందా? నీకు సత్తా ఉందా? ప్రియమైన సంఘమా, ఇలాంటి మాటలు అంటున్నప్పుడు భయమేస్తుంది. జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవటానికి కొరకాయ దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతుంటాడు ఈ మాటలు. జాగ్రత్త కలిగి క్రీస్తు యేసు ప్రభువులో రక్షించబడిన మనం చాలా జాగ్రత్తగా ఉండటానికి కొరకాయ ప్రయత్నం చేద్దాం. ఈ నూతన సంవత్సరం అన్న మన జీవితంలో ప్రయాసపడటానికి ప్రయత్నం చేద్దాం. నేను ఒక మాట చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోతాను. ఇప్పుడు గుర్తుకొస్తుంది. 31st నైట్న ఫస్ట్న ఏమి చూపించుకోవటానికి వచ్చారు మీరు మందిరానికి? నేను కొంతమంది మెడల్లో చూశాను.
కనుక నీకుందని మేము చూడాలా? మీకు ఉన్నదని మేమందరం, ఇది మందిరం గుర్తుపెట్టుకోండి. దేవుడి మందిరానికి వెళుతున్నప్పుడు మరి ముఖ్యంగా రక్షించబడిన బిడ్డల పిల్లల విషయం జాగ్రత్తగా ఉండండి. నేను కొంతమంది చూశాను, బాధేసింది, చాలా బాధేసింది. ప్రేమైన సంఘమా, దేవుడి యొక్క ప్రేమను గుర్తుపెట్టుకోండి. ఆయన మహిమను విడిచిపెట్టుకొని నా కొరకై నీ కొరకై దరిద్రుడు ఆ పదం వాడబడింది. పశువుల పాకలో, తొట్టిలో, పొత్తి గుడ్డలతో ఆయన దీనత్వం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నిన్ను చూస్తున్న వారు క్రీస్తు ప్రభువుని చూచేవారిగా కనబడాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నీ ప్రతి వస్త్రధారణలో, నీ అలంకరణలో, ప్రేమైన సంఘమా, నేను కొద్దిమందిని చూశాను. దయతో మీకు ప్రేమతో చెప్తున్నాను ఈ మాటలు. మీకు నేను ప్రేమతో చెప్తున్నాను. నేను అలాగనే వస్తానంటే నేనేం డిస్టర్బెన్స్ చేయను. కాబట్టి బాధ కలిగి చెప్తున్నాను ఈ మాట. నేను బాధ కలిగి చెప్తున్నాను. నీవు బైబిల్ తీసుకొని వెళ్తున్నప్పుడు నిన్ను చూసిన వారు ఏమనాలి తెలుసా? ఈ అక్క, ఈ అన్న దేవుడి మందిరానికి వెళుతున్నారు అన్నట్టుగా ఉండాలి మన ప్రవర్తన. ఎవరో నన్ను చూడాలి, నా బిడ్డలను చూడాలన్నట్టుగా అని ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, ప్రవర్తించవద్దు. నీకు ఉన్నది లేదని చెప్పట్లా, నేను ఉన్నదానిని అక్కడ విడిచిపెట్టి దేవుడు ఇక్కడికి ఎలాగొచ్చాడు? దీనుడిగా, రిక్తుడిగా వచ్చాడు. రాలేడు ఆయన అన్ని ధరించుకొని. హేరోతో మాట్లాడుతున్నాడు అక్కడ. నేను ఈ సమయంలో నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహములను నా దేవుడు నా కొరకు పంపించగలడు. దేవుడు నీకు నా మీద అధికారం ఇవ్వకపోతే నా మీద చెయ్యి కూడా ఏమీ వెయ్యలేవు. చివరి కలువరి సిలువను ఒకసారి దృష్టి చేసుకోండి. నేను ఎందుకు చెప్తానంటే నేను చేసే పద్ధతి దాని కొరకు నేను చెప్తున్నా. నేను ఎప్పుడైనా కొంచెం బాగా కనబడాలనుకున్నాననుకో, వెంటనే గుర్తుకొచ్చేది అవే. అలాగనుకుని దరిద్రంగా రమ్మని చెప్పట్లా. సాధారణమైన మన జీవితాన్ని ఎప్పుడు కూడా కవర్ చేసుకుంటూ లోకములో మనం కనపరుచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. మరి ముఖ్యంగా దైవ సంబంధమైన స్థలాలకు వెళుతున్నప్పుడు, మరి ముఖ్యంగా ఇప్పుడే కాదు మరి ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి. మీరు, నేను చెప్పడం కాదు, ప్రార్థన చేసుకోండి. దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడతాడో లేదో. వాక్యములో చాలా ఆధారాలు ఉన్నాయి. సరేదేమైనప్పటికీ బాగా వెళ్దాం. సో అంతటి గొప్ప దేవాది దేవుడు మనల్ని రక్షించడానికి కొరకై ఆయనంత త్యాగం చేస్తే ఇంకా ఎన్నాళ్ళు దేవునికి దూరం అయిపోతూ నేను బాప్తిస్మలో పాలు పొందాను అనే సంగతిని మర్చిపోయి, నేను ఆయన శరీర రక్తములలో పాలు పొందుతున్న సంగతిని మర్చిపోయి మనం చేస్తూ ఇంకా నేను పట్టబడిన ఆ పనిని పక్కన పెట్టి ఏదో పని కొరకై ప్రయాణం చేస్తున్నానో జాగ్రత్త గుర్తు పెట్టుకుందాం.
జాగ్రత్త కలిగి ఉందాం. వెళ్దాం మన భాగానికి. సో ఆ భాగాన్ని ఆధారం చేసుకొని మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం తీసుకున్నాను. నీతి నిమిత్తమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మనము ప్రశ్నలు వేసుకుంటూ చివరికి సమాధానము కలిగి ఉండాలంటే మనం ఏమి కలిగి ఉండాలో రోమా 8:5 ప్రకారంగా మనం చూస్తూ ఉన్నాం. శరీరానుసారమైన వారు శరీర సంబంధమైన వాటి మీద మనసుంచుతురు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద. ఆ ఒక్క మాట అర్థమవుతుంది మీకు చెప్పిన ఇందాక విషయంలో. మీరు చూపించుకోవడానికి వచ్చారో కనుక ఆత్మానుసారంగా ఉండటానికి వచ్చారో, రక్షించబడ్డారు. ఆ ఒక్క మాట చెప్తుంది. ఆత్మానుసారుడు ఎప్పుడు ఆత్మ సంగతుల మీద మనసు పెడతారు, భూ సంబంధమైన వాటి మీద ఎన్నడూ మనసు పెట్టారు. దేవుడు ఎంత ఇచ్చినా వారికి కనుపరుచుకోవడానికి ఎన్నడూ ఏం చేయరు, ఇష్టపడరుగా కష్టపడరు. సో ఎప్పుడైతే అలాగే చేస్తామో ఆత్మానుసారమైన మనసు సమాధానమును జీవమునయ్యున్నది. ఆ సమాధానం ఎలాగ దొరుకుతుంది అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నాం. దాని కొరకు ఈ వచనం తీసుకున్నాం. ఇక్కడి నుంచి మనం ఆదికాండం 39కి వెళ్ళాం. ఆదికాండం 39 మళ్ళీ చదవండి, 7-8 వచనాలు. అటు తరువాత అంటే కొన్ని సంగతులు జరిగిపోయినాయి. అటు తరువాత అతని అంటే పొతీఫర్ యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసి, ఈ బైబిల్లో ఈ మాట ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేదు రాయబల్ల, యోసేపు మీద కన్నేసిందట. తనతో పాపము చేయమని యోసేపుతో బ్రతిమలాడుతూ వచ్చింది. పనించమని చెప్పినా, అయితే అతడు ఒప్పక. చాలు. ఏలాగా శరీరానుసారమైన మనసును యోసేపు జయించాడని ప్రశ్న వేసుకొని అందులో 3వ పాయింట్ చూస్తున్నాం యోసేపు జీవితాల నుంచి. ఎలాగ జయించగలిగాడంటే అతడు ఒప్పుకోలా. కనుక తనకు పాపం చేయటానికి కొరకే తను కోరుకోలా, కనుక ఎదుటివారు కోరుకొని తన దగ్గరకు వచ్చారు. తాను కోరుకొని వెళ్ళింది కాదు యోసేపు, తన దగ్గరకు అవకాశం వచ్చింది. అయితే అతడు ఒప్పక అంటే దాన్ని ఏం చేశాడు, సింపుల్గా రిజెక్ట్ చేశాడు, తృణీకరించాడు. నేను చెయ్యలేను అని, నేను చెయ్యను అన్నాడు. ప్రేమైన సంఘమా, ఎలాంటి వాడో యోసేపు ఆమెకు బాగా తెలుసు. ఆ ఇంటి యజమానుడికి తెలుసు. రూపవంతుడు, సుందరుడు. వాళ్ళ అమ్మ ఎలాంటిది అంతే. ప్రశ్న ఎత్తే మౌలే, ఓకే అంతే మౌలే. వాళ్ళ అమ్మ ఎలాంటిది? ఆదికాండం 29:17 వచనం చదువుతారా? లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై. తల్లి పోలికలు మొత్తం కొడుకొచ్చాయి. రాహేలు కుమారుడు యోసేపు. ప్రియమైన సంఘమా, రూపవంతుడు, సుందరమైన వాడు. అంటే ఇట్లా చూడటంతో ఏ స్త్రీ అయినా పడిపోయే అంత రూపము కలిగిన వాడు, సౌందర్యము కలిగిన వాడు. దేవుడిచ్చాడు దాన్ని, ఆయన కోరుకుంటూ వచ్చింది కాదు, అది దేవుడిచ్చాడు. ఈరోజు తమకు కలిగిన అందమును సోషల్ మీడియాలో చూస్తుంటారు. దాదాపు 2 వారాల నుంచి 2-3 వారాల నుంచి భయంకరమైన ఫైటింగ్ జరుగుతూ ఉంది. ఇంకా ఆరలా
దాని దగ్గర నుంచి ఇంకో చాటకు ముట్టుకుంది. ఇప్పుడు గత 3 రోజుల నుంచి ఇంకో చాట చుట్టుకుంది. అది ఎప్పుడు ఆరద్దో తెలియదు, ఎప్పుడు ఆరద్దో తెలియదు. కేవలం దీని మీదనే, ఇలాంటి దాటి మీదనే. ప్రేమైన సంఘమా, జాగ్రత్త. తాను ఈ సమయంలో పాపము చేసిన అడిగేవాడు ఎవడు లేడు. ఒకవేళ తాను పాపము చేసిన తప్పును ఆమె మీద నెట్టివేయటానికి కొరకై యేసేపుకు కారణము ఉంది. ఎందుకు? తను కోరుకోలేదు కదా, తను కోరుకోలా యేసేపు, ఆమె కోరి వచ్చింది. ఇప్పుడు తప్పు చేస్తే ఇప్పుడు ఎవరి మీద నెట్టేయచ్చు? కనుక ఆమె మీద నెట్టేయచ్చు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి సమర్థించుకోవడానికి కొరకై. కానీ ఒకటే చెప్పాడు, నేను ఎట్టి పరిస్థితులలో ఆ పని నేను చెయ్యజాలను అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? తనకు అన్ని రకాల యోగ్యతలు ఉన్నప్పటికీ వాటన్నిటిని ఏం చేశాడు? ప్రక్కన పెట్టాడు. దేని కొరకు? పాపము చెయ్యకుండా ఉండటానికి కొరకు. గుర్తుపెట్టుకోండి, పాపము చెయ్యకుండా ఉండటానికి కొరకై తన యోగ్యతలన్నీ ప్రక్కన పెట్టేశాడు. ఈరోజు ఈ సందర్భంలో ఒకరిద్దరిని జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా, ఎందుకంటే ప్రతి ఆదివారం ఒకరిద్దరు జ్ఞాపకం చేస్తున్నాను దీని మీద. ఈరోజు పౌలు జీవితాన్ని మీ ఎందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం తీయండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ముందుగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. తనకు ఎలాంటి శ్రేష్టమైన యోగ్యతలు ఉన్నాయో వాటన్నిటి విషయంలో తాను ఎలాగా తృణీకరిస్తూ నెట్టివేస్తూ దేవుని కొరకై తాను ఎంతగా తానుగా ఒట్టివాడిగా చేసుకుంటూ వచ్చాడో చూడటానికి జస్ట్ ప్రయత్నం చేద్దామంతే. నేను అంతగా వివరించలేను, కనుక దేవుని కృపను బట్టి, దేవుని యొక్క నడిపింపుని బట్టి ముందుకెళ్ళడానికి సాధ్యమైనంత వరకు మీకు అర్థమవుతున్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఫిలిప్పీ 3వ అధ్యాయం 1 నుంచి చదువుతారా? ఏందంట? మెట్టుకు నా సహోదరు కొన్ని విషయాలు చెప్పాడు. చెప్పిన తర్వాత మెట్టుకు నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ప్రభువునందు ఆనందించండి. అదే సంగతులను మీకు వ్రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరం. చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నాడో. ప్రభువునందు ఆనందించండి, అదే సంగతులు మీకు రాయటం నాకు కష్టం కాదు, అది మీకు క్షేమకరం. కుక్కల విషయమై, కుక్కలంటే ఎందుకు ఆ పదం వాడాడు? కుక్క తిరిగి తన వాంతికి ఏమవుతున్నది, అందుకు ఆ పదం వాడాడు అక్కడ. అంతేకాని కుక్క అంటే కుక్కని కాదు అక్కడ అర్థం. నాకు చాలా కాలం అర్థం కాల, ఏంది ఈ పదం వాడాడు ఇక్కడ. నేను తర్వాత చదవంగా బైబిల్ చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. కుక్క తన వాంతికి ఏమైందంట. ఎక్కడుందన్నమాట చూడండి, అక్కడే పత్రికలలోనే, యాకోబు పత్రికన, పేతురు పత్రికన చూడండి, ఆ మాట ఉండాలి. రెండవ పేతురు, అదే పేతురు పత్రిక కానీ యాకోబు పత్రిక అని ఉంటుంది. 2వ పేతురు 2వ అధ్యాయము వచనం 20 చదువుతారా? వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మారు మనసు పొందిన తరువాత, బాప్తిస్టులో పాలు పొందిన తరువాత, ప్రభు బలలో పాలు పొందుతున్న తర్వాత, 2026లోకి వచ్చిన తర్వాత కూడా క్లియర్గా చెప్పాలనుకుంటే 2006 సంవత్సరం వచ్చిన తర్వాత 4వ రోజు కూడా చదవండి. మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల
వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చదువు, లేదా 22కి వచ్చాయి. 22, కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది బురదలో దొల్లుటకు మల్లుకొన్నట్టు అని నిజమైన సామెత చొప్పున దేవుడు 2 అసహ్యమైనటువంటి యొక్క విషయాలను పోలుస్తూ చెప్పాడు పడిపోయినటువంటి యొక్క విశ్వాసుల గురించి. 2026 సంవత్సరం వచ్చినప్పటికీ పద్ధతులు మార్చుకొని వారిని గురించి మాట్లాడుతున్నాడు. వారెవరట? మొదటిది, కుక్క ఎలాగైతే వాంతించుకొని మళ్ళీ అక్కడికి వచ్చి ఏం చేస్తుంది? అది తింటుంది. ఎంత దుఃఖకరమైనటువంటి వాటిని పోల్చాడండి. నేను పోల్చింది కాదండి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పేతురు పోలుస్తూ చెబుతున్నాడు. కుక్క వాంతించుకుంటే మళ్ళీ వెళ్ళి ఆ వాంతి కొరకై అది ఆరాటముతోటి తింటా ఉంటుంది. రెండవది, పంది, అది దరిద్రమైంది. అది కడిగాడు, దానికి బట్ట సోకులేసాడు, షర్ట్ వేసాడు, ప్యాంట్ వేసాడు, దానికి పౌడర్లు పూసాడు, దానికి కాటుకలు పెట్టాడు, నా ముద్దుల బంగారమే అన్నాడు, దానికి పరుపు వేశాడు, దానికి ఉయ్యాలేశాడు, అన్నీ వేశాడు. బాగానే ఉంది. పోతా వాసనట్టు వచ్చింది. అప్పుడు దాకా శొంఠులతోటి, అత్తర శొంఠులతోటి పెరిగినట్టు యొక్క పందికి కొంచెం ఏం వాసన వచ్చింది? మళ్ళీ బురద వాసన వచ్చింది. అబ్బా, ఇంతకాలం మర్చిపోయినాను దీన్ని అని బురద వాసన రావటంతో యజమానుడి చేతుల్లో నుంచి లాక్కొని వెళ్ళి ఏం చేసింది? ఈ యజమానుడు అట్టనే చూస్తున్నాడు. ఇదేంది? దీనికి ప్యాంట్ వేసి, షర్ట్ వేసి, షాల్వా వేసి, దండేసి, కాటుక పెట్టి, కరిగా పూలు పెట్టి, ఇంత ఏస్తే, ఇన్ని సంవత్సరాలు పెంచితే, కరిగా చక్కగా పరుపు చేస్తే, డల్ల పరుపు వేస్తే, చక్కని మటన్ పాలావా, బిర్యానీ పాలావా పెడతా ఉంటే తిని ఏం చేసింది? ఇది మళ్ళీ అబ్బా, ఎంత భయంకరంగా పోల్చాడండి. ప్రియమైన సంఘమా, ఇది నవ్వుకోవటానికి కాదు చెప్తుంది, దైవ భయము కలిగి చెప్పుకోవటానికి. జ్ఞాపకం చేసుకుందాం. వెళ్దాం మళ్ళీ ఫిలిప్పీ 3వ వెళ్దాం. చదవండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారు చాలామంది ఉంటారు, కానీ దుష్టులైన పనివారి నిమిత్తమే. ఈ మధ్య ఒక బ్రదర్ వచ్చి పనికి తీసుకెళ్ళాడు. అంటే జాగర్ల నుంచి కొంతమందిని, నేను పేర్లు చెప్పట్లేదులేండి, పనికి తీసుకెళ్తే పని బాగానే చేస్తున్నారట కొన్ని రోజులు. తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తనలు మారుతున్నాయట. మారుతుంటే కొంచెం పరిస్థితి బాగుండేసరికి చివరికి ఏం చేశారు తెలుసా? ఆ కొత్త బిల్డింగులో ఈ పనికి వెళ్ళినట్టు ఈ బ్యాచ్ ఏం చేశారంట? కనుక ఈ పనికి పెట్టుకుని సహోదరుడికి దాదాపుగా 7 లక్షల రూపాయలు లాస్ అగునట్లుగా ఏం చేశారు? బిల్డింగ్ మొత్తానికి వైరింగ్ లాగారట. వైరింగ్ లాగిన తర్వాత ఈ పని చేసేవాళ్ళు, ఈ యొక్క కాని కార్యాలను చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు ఏం చేశారు తెలుసా? రాత్రికి రాత్రి లేచి ఎక్కడెక్కడ వైర్లు ఆ యొక్క బాక్సులకు పెట్టారో అక్కడ దగ్గర దాకా ఏం చేశారంట? అంటే అది స్విచ్లకు మళ్ళీ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ స్విచ్ బోర్డు ఉంది, లేదా అక్కడ స్విచ్ బోర్డు ఉంది, కనుక పొడవాటి యొక్క వైర్లు దానికి వదిలేస్తారు. స్విచ్ బోర్డు కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మిగతా వాటిని ఏం చేస్తారు? కట్ చేస్తారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? జాగర్ల మూడిలో జరిగిన సంఘటనే, ఇంకోసారి కాదు, నాకు తెలియదు, చెప్తూ వచ్చారు ఆ బ్రదర్. చక్కగా కనుక వాటండి కత్తిరించేస్తే చివరి కరెంటు వాడు వచ్చి బిగించబోయేసరికి అన్నీ ఏమైనాయట? మీకు అర్థం కాడని చెప్పమంటారా? ఒక చిన్న మాట, నవ్వుకోరుగా. కొంతమంది గుండు చేస్తారు ఆడవాళ్ళు. ఏం చేసుకుంటారు?
గుండు చేసుకుంటారు. గుండు చేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ తీసుకొని అది దొరికిదాకా పిలక ఏం చేస్తారు, ఇట్లా తిరుగుతుంటారు. ఇటు తిప్పుతారు, పిలక దొరకదు. నేను కొంతమంది చూసా, ఏందక్క యాత్ర అంటే దొరికితేగా పెరిగితేగా అది పెరగాలి. ఒక అక్కట ఇట్లనే సోకు కోసం ఏం చేసిందంట, కత్తిరిచ్చేసిందంట, మూరుడు పెట్టి మిగతాదంతా కత్తిరిచ్చేసిందంట. చచ్చిందాక ఇప్పుడు దాకా అట్టనే ఉందంట అక్కకి. పేడ వదిలిందా అని ఆ యేసు ప్రభు నమ్ముకోకముందు చేసిందిలే అక్క. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు చెప్పింది అక్క. ఈ ఊరు అక్క కాదులే, మీరేం అనుకోవద్దు, నేను అది కూడా చెబుతున్నా. ఈ ఊరు అక్క కాదు, ఇంకొక అక్క. అన్నవు కనుక అది ఇక పెరగట్లేదన్నా, మంచి పని అయింది అక్క అన్న. దేవుడిచ్చిన సోకు సాలక ఎన్ని సోకులో రంగులు వేసి ఏమవుతున్నాయి ఇప్పుడు జుట్లు? ఏం చెప్పండి, పలకరింది రంగులు వేసేవాళ్ళు, చలపరకు వచ్చేస్తున్నాయి అయ్యి. రంగులు లేకముందన్నా బాగుంది, ఇప్పుడేముంది రంగులు వేసేసరికి ఉన్న సోకు మొత్తము పోతుంది. ఎందుకు అక్కయ్య అక్క అవస్థ? ఫెయిర్ అండ్ లవ్లీ రాసి అబ్బో బ్యూటీ పార్లర్ లాగా ఉండి కనుక రాసి ఏమవుతుంది, సొట్టబుగ్గలు వచ్చేసినాయి, ఇప్పుడు పురుగులు వచ్చేసినాయి కనుక తినేస్తుంది శరీరం అంతా. పుయ్యి బాగా మళ్ళీ ఇంకా నేను కూడా పూసానులే కనుక యవన కాలంలో ఉన్నప్పుడు నేను కూడా తెచ్చుకున్నా. ఎందుకంటే నాకు మొట్టేలు ఎక్కువ ఉండేవి నా యవన కాలంలో, విపరీతంగా ఉండే మొట్టేలు. ఆ మొట్టేలు పోవటానికని కనుక ఒకటిలో ఇండి యొక్క పసుపుతో తయారు చేసే ఒక పేస్ట్ ఒకటి ఉంటుందండి, దాని టర్మరిక్ పౌడర్ ఇక్కడ పేస్ట్ ఏదో అంటారు దాన్ని, అది తెచ్చుకొని రాసుకు వచ్చాను. రాత్రి పోతేగా అంట, ఫెయిర్ అండ్ లవ్లీ రాత్రి పోతేగా ఇంకా ఎక్కువ అవుతున్నాయి. నీకొద్దు, నీకు నగదరే దండం పెట్టేసేవాడికి. ఆ డబ్బులతోటి పుస్తకాలు కొనుక్కునేవాని. తర్వాత శ్రీకాకుళంలో జరిగిన సంఘటన జరుగుతుంది. నేను సంఘమా నవ్వుకోవటానికి చెప్పట్లే నేను ఈ మాటలు. పనికి వెళ్ళి ఎదవ పని చేసి ఇప్పుడు 7 లక్షలు ఎంత అయిందట, ఇక రాయబడిన మాట గమనించారా? దుష్టులైన పనివారు. నేను చాలాసార్లు చెప్తున్నాను మందిరంలో, మీ పిల్లలు అంటే అడ్వాన్స్ తీసుకొని, లేకపోతే మీ భర్తలు అడ్వాన్స్ తీసుకొని జాగర్లమూడి మేస్త్రిలో కానీ లేదా చుట్టుపక్కల మేస్త్రుల దగ్గర అడ్వాన్స్ తీసుకొని మధ్యలో వారం రోజు చేసి అగనా కొట్టొస్తుంటే వాళ్ళకి బుద్ధి చెబుతున్నారా మీరు? దాదాపు సగం పైన ఉన్నారు ఇక్కడ దొంగలు. మీ పిల్లలు, మీ భర్తలు ఆ మేస్త్రుల దగ్గర డబ్బు తెచ్చుకొని బాగా తిని వారం రోజులు పనిచేసి వచ్చి ఎగనం కొట్టిన వారు లేరా, భర్తలు లేరా, కొడుకులు లేరా ఇక్కడ మీ మధ్య సంఘంలో? కానీ నువ్వేం చేస్తున్నావు? వాడిని పైన వేసుకొని వచ్చి వాడికి ఇవ్వాల్సిన డబ్బు లేకుండా వచ్చి అడుగుతుంటే ఏం చేస్తున్నావు? మళ్ళీ ఎత్తగలవయ్యా దబాయించి మాట్లాడుతూ ఆరాధన చేస్తున్న విశ్వాసులు లేరని అడుగుతున్నా. వీరందరూ ఎవరు? దుష్టులైన పనివారు. చెప్తున్నప్పుడే బాధేసే ఉద్యోగినది. అరే, పని చేస్తామని ఒప్పుకొని వెళ్ళి 50,000 1,00,000 తెచ్చుకుంటేవి, 4-5 రోజులు పని చేస్తేవి, మళ్ళీ డుమాన్ కొట్టి వస్తేవి, మళ్ళీ ఆ డబ్బులు కట్టకుండా పోతేవి, మళ్ళీ పిలుతుంటే రాకపోతేవి, మళ్ళీ ఎప్పుడో 10 వారుగా పోతేవి, 4 రోజులు మళ్ళీ చేసావచ్చు. వాడు సావాడు. సంఘములో అలాంటి వారికి వంతు బలికే భార్యలు చాలామంది ఉన్నారు ఇక్కడ మందిరంలో. 2026 కూడా అదే స్థితిలో ఉన్నట్లయితే సరి చేసుకోవడానికి కొరకై ఆ డబ్బు కట్టేనని కట్టే, లేదా నీ భర్తనని పంపించు, నీ కొడుకునని పని కన్నా పంపించు. అంతకత్తకపోతాయి, జాగ్రత్త. దుష్టులైన పనివారు. ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. రండి, మంది కిందకి రండి. ఈ ఛేదనను ఆచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా ఇప్పుడు ఇక్కడి నుంచి చెబుతున్నాడు. ఎందుకు ఇవన్నీ చెప్పాడు? చదువురా. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు
క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము కావలయునంటే నేను శరీరమును ఆస్పదము. ఎందుకంటే ఈ సంఘములో కొన్ని సమస్యలు ఎదురైనాయి. పౌలు మీదకి తిరుగుబాటు వచ్చింది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వాటిని వారు ఆధారం చేసుకోకుండా, ఇప్పుడు 3వ వచనం అదే రాశాడు, కనుక శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు అతిశయము క్రీస్తు యేసును అసహ్యపడుచున్న మనమే, అంటే శరీరమును ఆస్పదము చేసుకొని దేవుని యొక్క ఆత్మ ద్వారా కాకుండా మేము సున్నతి పొందామని గొప్పలు చెప్పుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఫిలిప్పీ సంఘములు అనేకులు పౌలును నిలదీశారు. నిలదీసి అడుగుతున్నారు, మేము శారీరకముగా ఎంత గొప్ప గొప్ప వారమో తెలుసా? ఏంటి నువ్వు మాట్లాడేది? మేము సున్నతి పొందాము 8వ రోజున, మేము మోషే ధర్మశాస్త్రం కింద మేము తెలుసును మాకు. ఎన్నెన్నో రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 4వ వచనం నుంచి కావలయునంటే నేను కూడా మీకంటే ఎక్కువగానే శరీరము నేను చేయవచ్చు, నాకు కూడా చాలా ఉన్నాయి. కావలయునంటే చదువు, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన ఎడల నేను మరి ఎక్కువగా మీ అందరికంటే మాట్లాడుతుంటే, ఫిలిప్పీ సంఘములో ఉన్న విశ్వాసులారా, మీ అందరికంటే మీరు శరీరమును ఆస్పదము చేసుకుని అతిశయిస్తుంటే మీ అందరికంటే నేను మరి ఎక్కువగా నేను ఆస్పదము చేసుకుని అతిశయించగలను. చదవండి. ఇప్పుడు లెక్ష్య చెబుతున్నాడు. 8వ దినము నేనేం చేశాను? సున్నతి పొందా. ఇజ్రాయేలు యొక్క వంశపు వాడను నేను. 3వది, బెన్యామీను గోత్రములో పుట్టా నేను. మీలాగా సంకరజాతిగా పుట్టలే నేను. అర్థమైంది? సంకరజాతి అంటే ఏంటి? సమరయుడు కాదు నేను. కరిగా సమరయులకు పుట్టినవాడిని కాదు, యూదేతలకు పుట్టినవాడు కాదు. నేను పక్కా బెన్యామీను గోత్రంలో పుట్టా. కనుక నా తల్లి బెన్యామీను గోత్రాలు, నా తండ్రి బెన్యామీను గోత్రాలే. అదే వాళ్ళు లెక్క అక్కడ మాట్లాడుతుంది. కానీ నేను బెన్యామీను గోత్రంలో పుట్టా నేను. హెబ్రీయుల యొక్క సంతానములో హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిశీలిని నేను. సామాన్యుని కాదురా నేను. పరిశీలి చేయాలంటే చాలా టెస్టులు గుండా పోవాలి, తెలుసునా? శాస్త్రులు పరిశీలు వీరని ధర్మశాస్త్రులు ఊరకనే వారిని పరిశీలి చేయరండి. పరిశీలి చేయటానికి కొరకే వారికి చాలా పద్ధతులు, కట్టడలు ఉన్నాయి. ఒక వ్యక్తిని పరిశీలన ప్రకటించాలంటే చాలా కష్టం వారి యూదులేఖ ప్రకారంగా ఉన్నాయి. వాటన్నిటిని చేస్తేనే పరిసయుడు అని గుర్తిస్తారు. లేకపోతే పరిసయుడు అంటానికి వీలు లేదు. నేను పరిసయుడునై ఆసక్తి విషయములో సంఘమును మీ అందరికంటే, మీరేదనుకుంటున్నారేమో, మీ అందరికంటే ఆసక్తి కలిగి సంఘాన్ని హింసించానురా నేను. ఆసక్తి కలిగి, ఆతురత కలిగి, అపేక్ష కలిగి, అవసరమైతే సంఘమును హింసించే విషయములో, వారిని చంపే విషయములో నా ప్రాణాన్ని కూడా ఇవ్వాలనుకున్న ఆసక్తితో నేను విర్రవీగా క్రైస్తవుల మీద. హింసించిన వాడును శరీర సంబంధంగా చూసుకుంటే. తర్వాత అంటున్నాడు, ధర్మశాస్త్రము వలన. ఏం పదం అండి ఈ పదం, ఎవడు వాళ్ళ? ధర్మశాస్త్రము విషయములో, దాని సంబంధించిన నీతి విషయములో నేను ఎవడను. ధర్మశాస్త్రం ఎలాంటిదంటే 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కూడా వాడెవడు నీతిమంతుడు కాదు. ఒక్కడి తప్పిపోయినా సరే అంతే. అంత కఠినమైనట్టు లాస్ అన్నమాట అవి. నువ్వు 9 చేసి 1 తప్పిపోయినా మొత్తం తప్పిపోయినట్టు లెక్క. అయితే పౌలు అంటున్నాడు, అలాంటి కఠినమైన ధర్మశాస్త్రము పక్కన
దాని విధానములో చూస్తే నీతిమంతుడిగా ఎవడు ఉండలేడు. కానీ నేనైతే నీతిమంతుడిగా అనిందుడునై నా మీద ఎవడు నిందగడు మోపటానికి వీలు లేని విధముగా నేను పరిసయ్య తెగలో ఉండి ధర్మశాస్త్రాన్ని అమూలాగ్రమగాలాగా నేను పఠిస్తున్నా. నేను పడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు రోజుకి 24 గంటలు ఏమని ధర్మశాస్త్రం చేయమని చెబుతుందో అలాగా నా శరీరమును నేను తూచా తప్పకుండా చేసే స్వభావం రనాది. మీలో ఎవడైనా ఉండాడా అలాంటి అనంద్యుడు? ఎవడైనా ఎవడు లేడు. మీరు నేను అనిందుడనై ఉంటిని. చదవండి. అయినను ఇప్పుడు నేను చెప్తూ వచ్చినాయి ఇవన్నిటిని బట్టి చూస్తే మీ అందరికంటే నేను లాభకరమైన యోగ్యమైన స్థితిలోనే ఉన్నా. అయితే మాట్లాడుతున్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా. నేను చెప్తేనే కొంచెం మనకుంటే చాలు, ఆత్మీయ సంబంధమైంది. మనకి ఎన్ని ఫోజులో, ఎన్ని రకాలుగా మనం నడుస్తామో, ఎన్ని రకాలుగా మన వ్యవహారమును కనపరుస్తామో, ఎదుటి వ్యక్తి విషయంలో ఎంత కరెక్ట్ని అతనికంటే మనల్ని మనగా పొగుడుకుంటూ గొప్ప చేసుకుంటామో, మన నడకలో, మన మాటలో, మన ప్రవర్తనలోనే నేను నీకంటే ఎవడని గొప్పాడని, నీకంటే నేను సీనియర్ని, నీకంటే నేను ఆత్మీయుడను అని చెప్పకనే మన ప్రవర్తన ద్వారా ఏం చేస్తుంటాము? నైజం లేదా ఇక్కడ కూర్చున్న వారిలో? ఇన్ని యోగ్యకరమైన పరిస్థితులు ఉన్నా వాటన్నిటినీ నో, క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకున్నాడు. అయితే అతడు ఒప్పక, అయితే పౌలు వాటన్నిటి విషయములో నష్టంగా ఎంచుకున్నాడు. నేను చూపించుకోను, అవన్నీ నాకు పాజిటివ్గా నేను అనుకోను. నా క్రీస్తు ప్రభు నిమిత్తమై అవన్నీ నాకు నష్టముగా ఎంచుకున్నా. నాకు ప్లస్ అని అనుకోవాలా, అవి నా జీవితంలో మైనస్ అనుకున్నా. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో దేనిని చూసి మనము అతిశయించగలమండి? పౌలుతో పోలిస్తే, పౌలుతో పోలిస్తే కనుక మనం ఏ విషయంలో ఎన్నిక చేసుకోవచ్చు? మనల్ని మనం ఏ స్థితిలో, ఏ పరిస్థితులలో నేను గొప్పవాడను, దానని మనం చెప్పగలం? ఆ జీవితంలో చెప్పండి. ఆయన అలాంటి లాభకరమైన వాటన్నిటినీ నష్టంగా ఎంచుకుంటే, మనకు లాభకరంగా ఏమీ లేకపోయినా మనలో డాబుసర్లు ఎక్కువగా ఉంటున్నాయి. వద్దు వద్దు. ఆత్మీయముగా ఎదిగే కొలది పౌలుకులాగా క్రీస్తు నిమిత్తం నా జీవితంలో ఉన్న ఏవైతే ఉన్నవో, నేను మంచివి అనుకుంటున్నవి అవన్నీ కూడా యేసయ్య పాదాల దగ్గర పెట్టేసేయాలని గుర్తుపెట్టుకో. నష్టముగా ఎంచుకుంటున్నా నేను. ఎవరి నిమిత్తం? ఎవరి కొరకు? ఆయన నిమిత్తం, ఆయన కొరకు. ఇది నాన్న, అదే కదందా చెప్పాను మీకు. ఈరోజు నేను వేడుకుంటే నా తండ్రి 12 సేనా వ్యూహాలు పంపించగలడు. అయినా కూడా నేను రిక్తుడనై నష్టముగా ఎంచుకొని అవన్నీ వద్దు అనుకొని నీ ఎదుట నేను నిలబడ్డా. నేను ఆ టాపిక్ తీసుకుందాం అనుకున్నాను, ప్రభుత్వం మీద నేను రాసుకొని పెట్టుకున్నాను. ఒక మాట గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్లకి ఆ వాక్యం సిద్ధపరచుకొని పెట్టుకున్నాను. ఒక మాట గుర్తు చేస్తాను మీకు.
మత్తయి సువార్త 20 భాగం చదువుతున్నప్పుడు నాకు వెంటనే ఆ థాట్ వచ్చింది. 27 అధ్యాయం 27:11 చదువుతారా ఒక మాట? గమనించాల పదాలు. యేసు ఎవరెదుట నిలిచాడు? యేసు ఎవరు? ప్రశ్న. యేసు అధిపతి ఎదుట నిలిచాడు. ఈ యేసు ఎవరు? అధిపతులకు అధిపతి, సర్వాధిపతి, సర్వశక్తి కలిగిన వాడు, సింహాసనాసీనుడు. ప్రపంచము ఆయన లేకుండా ఒక క్షణమైనా కూడా నడవటానికి వీలులేదు. అలాంటి సర్వశక్తి కలిగిన, సర్వాధికారము కలిగిన, సర్వబలము కలిగిన ఆ దేవుడు లోకములో ఉన్న ఒక అధిపతిని ఏం చేశాడు? చేతులు కట్టుకొని, నువ్వెవడవు నేనెవడని, నువ్వెవడవు నేనెవడని. ఒక లోకములో ఆఫ్టర్ ఆల్ కనుక ఒక 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు ఉండే అధికారి ఎదుట సర్వాధికారిని దేవుడు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. మనకేముందా తగ్గింపు? సర్వాధిపతే, ఈ లోకములో ఒక అన్యాయాధిపతి అయిన అధిపతి దగ్గర చేతులు కట్టుకొని నిలబడగలిగితే ఈరోజు రక్షించబడిన వారమైన మనం దేనిని చూసి ఆధిక్యత కలిగి ఉండాలనుకుంటావు? దేనిని చూసి నేను అధికారం ఉండాలనుకుంటావు? వద్దు. వాటిని స్వస్తి పలికేద్దాం, వాటికి నమస్కారం కొట్టేద్దాం. అది ఒకప్పుడు క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత కాదు. ప్రియమైన సంఘమా, అంటే దేవుని వాక్యాన్ని కోణములలో అర్థం చేసుకుని నేను చదువుతున్నప్పుడు 2 సంవత్సరాల కిందట నాకు ఇచ్చాడు ఈ వాక్యం, ఈ యొక్క మాట. కానీ పంచుకోవాలి ఇంతవరకు. నేను దాన్ని నోట్ చేసుకుని పేపర్లో అక్కడ పెట్టుకున్నాను. ఎక్కడో ఆ పదం చదువుతున్నప్పుడు నాకు భయమేసింది. నాకు కళ్ళంటి నీళ్లు కూడా వచ్చాయి. ప్రభు, ఇంత గొప్ప దేవుడు ఆకాశమును భూమిని అందున సమస్తమును మహత్తగల మాట చేత కలుగ చేసి నీ చేతులతో నిర్మించిన మానవుడు తన జీవితంలో పాపములతో అపరాధముల చేత కొట్టుమిట్టాడుతూ చచ్చి బ్రతికి జీవితంలో అన్యాయమును, అక్రమమును, దుర్నీతిని చేస్తున్న ఒక భయంకరమైనటువంటి యొక్క లోక సంబంధమైన ఒక నికృష్టమైనటువంటి యొక్క జీవితమును కలిగిన ఒక అధికారి ఎదుట నువ్వు చేతులు కట్టుకొని నిలబడటం అనేది సామాన్యమైనది? అది వర్ణించటానికి తరమవుతుందా? అర్థం చేసుకోవటానికి వీలవుతుందా? ఆయన యొక్క లోబడిన తత్వం, ఆయన తగ్గించుకున్న విధానం అర్థమవుతుందా నీకు? రోజు ధ్యానం చేసిన నీ తలంపులకు మించిపోద్ది. ఆయన యొక్క తగ్గింపు జీవితం. సంఘమా, జాగ్రత్త. వీటన్నిటినీ నా క్రీస్తు ప్రభువు నిమిత్తమై నేను నష్టంగా ఎంచుకుంటున్నా. లాభకరమైన వాటిని, యేసేపు జీవితంలో లాభకరమైనవి చాలా ఉండే. తన జీవితంలో స్వయాన దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆ ఇంటి యజమానుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? నీ దేవుడు నీకు తోడై ఉండుట. చూడండి ఆ పదం 39 ఆదికాండం. తనివల స్టేట్మెంట్ తన ఇంటి యజమానుడు ఇచ్చాడు. పొతిఫర్ భర్త ఇచ్చాడు. ఎన్నో వచనం? 3వ వచనం చదవండి. అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలమే చేసిననియు అతని యజమానుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. ఆయన పట్టుకోవాలి సర్టిఫికెట్. పొతిఫర్ ఎవరో తెలుసా? సామాన్యుడిగా తెలుసునా మీకు? రాజుగారి యొక్క దగ్గర సెక్యూరిటీ ఉంటారు. ఆ సెక్యూరిటీ మొత్తానికి చీఫ్ అన్నమాట ఆయన. పొతిఫర్ అలాంటి యొక్క చీఫ్. అంటే కనుక మన ఇండియాలో చూస్తే ఆంధ్ర ఉందనుకోండి, ఆంధ్రాలో పోలీస్ డిపార్ట్మెంట్కి హెడ్ ఎవరు? ఐజీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ అంటారు.
ఆయన టాప్ అన్నమాట. ఆంధ్ర మొత్తానికి ఐజీ ఒకడు ఉంటాడు. ఐజీ కంట్రోల్లో ముఖ్యమంత్రికి, హోంమంత్రికి, వీళ్ళందరికీ సెక్యూరిటీ పెడతారు. వారి కమాండర్స్ అంటారు. ఆ కమాండర్స్కి ఎవరు నాయకుడు? ఐజీ. అలాంటి దేశమునకు రాజుగా ఉన్న అలాంటివందరికీ కనుక ఆ సెక్యూరిటీ ఆఫీసర్ పొతిఫర్ అతనిస్తున్నాడు సర్టిఫికేట్. యేసేపుకు. సంఘమా, ఇన్ని ఉన్నా వాటన్నిటిని జీరో అన్నాడు. ఇదే మనము దినముల గడిచే కొలది, సంవత్సరములు గడిచే కొలది నేర్చుకోవలసిన క్రైస్తవత్వం. క్రైస్తవత్వం అంటే అదే. దినముల గడిచే కొలది మన నోరు ఏమైపోవాలి? కట్టయిపోతూ ఉండాలి. మన ఆలోచనలు ఏమైపోతూ ఉండాలి? గర్వ సంబంధించిన ప్రతిదీ నరికివేయబడుతూ ఉండాలి. ప్రతిదీ జీరో స్థితికి వచ్చేంత వరకు, నేను కాదు నువ్వే అనే స్థితికి వచ్చేంత వరకు. పౌలు జీవితంలో అదే నేర్చుకున్నాడు. నేను కాదు. ఎక్కడదా పదం? ఏమో. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతారా వచనం 19 నుంచి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం, గమనించాల పదాలు, నేనైతే నా భార్య విషయమై, నా కులము విషయమై, నా ముఠా విషయమై, నా గోత్రము విషయమై, నా గ్రామం విషయమై కాదు, నేనైతే దేవుని విషయములో జీవించు నిమిత్తం. గుర్తుపెట్టుకున్న పదాలు. దేవుని విషయములో జీవించు నిమిత్తం అతడు ధర్మశాస్త్రము వలన, ధర్మశాస్త్రం విషయమై చచ్చిన. దేవుని విషయములో జీవించాలంటే మనం ఏం కావాలట? చచ్చిన వాడనైతిని. ఇంకా మంచి మాట రాయబడి తర్వాత మాట, నేను క్రీస్తు, నేను అనేవాడు ఏమైనాడు? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను. ఆ మాట కోసం వచ్చింది. నేను అనేవాడు ఏమైపోయాడు? చచ్చిపోయాడండి. ఇది క్రైస్తవత్వములో సేవకులమైన మాలో చావట్లా, సంఘములో బాధ్యత కలిగిన వారి మధ్య చావట్లా, విశ్వాసుల మధ్యలో చావట్లా, ఎవడికి చావట్లా. నేనంటేనా ఏమనుకుంటున్నాడు ఆయన? ఏమనుకుంటుందామే? రావట్లేదా మనలో నుంచి ఆ తలంపులు? బయటికి కనబడకపోవచ్చు. ఏంటి నేనంటే ఏమి, ఎట్లా కనబడుతున్నాను? నువ్వు లోకంలో కనబడుతున్నావేమో, లోకం దృష్టికి. కానీ దేవుని దృష్టిలో ఎవరు నీవు నేను జీరో. ఏదైనా అయ్యున్నామంటే ఆయన కృపే, ఆయన ఇచ్చిన కృపే, ఆయన ఇచ్చి చూపించిన ప్రేమే. ఆయన ఇచ్చిన దానికి ఇంత డాబు సరా, ఇంత పరిస్థితులా? ప్రేమైన సంఘమా, ఏవేవి శారీర ప్రకారముగా మీకంటే నేను అతిశయించగలిగిన లక్షణాలు ధర్మశాస్త్ర ప్రకారంగా నాకున్నాయో వాటన్నిటిని నా క్రీస్తు ప్రభు నిమిత్తమై నష్టంగా ఎంచుకుంటున్నా, జీరో చేసుకుంటున్నాను. నాకు అవసరమలే అవి. ఎందుకు? నాకు నా యేసయ్య ఉన్నాడు, నాకంతే చాలు. సంఘమా, నీ విశ్వాస యాత్రా జీవితములో ఈ 2026 సంవత్సరములో ఒకవేళ నిన్ను ఎవరు లెక్క చేయని స్థితిలో ఉంటున్నావేమో, ఆ పరిస్థితులలో నీ భర్తను లెక్క చేయట్లేదేమో, నీ భార్యను లెక్క చేయట్లేదేమో, నీ ఇంట్లో వాళ్ళు, నీ కొడుకులు కూతురు లెక్క చేయట్లేదేమో, నీ ఇరుపు లెక్క, ఏమీ పర్వాలే. అందరి నిన్ను జీరోగా చూస్తున్నారా? ఇంకా ధన్యుడవు, ఇంకా ధన్యురాలు. కారణం ఏంటిది?
ఎంత జీరో అవుతుంటామో అంతగా దేవుడు మనతో ఏం చేస్తాడు? ఉంటూ ఉంటాడు. అదే గుర్తుపెట్టుకోండి. ఎంతగా మనం లోక దృష్టిలో జీరో అవుతూ ఉంటామో అంతగా దేవుడు మనతో కనుక ఉంటూ కరెక్ట్ అవుతూ ఉంటాడు. ఇదే రహస్యం. మనకు తెలుసు కదా అన్ని విషయాలు. అందరి జీరో, ఎవ్వరు లేరు, దానిలో ఒక్కడే. వెనక ముందు ఎవరు లేరు. ఆ ముగ్గురు స్నేహితులు కూడా చనిపోయి ఉంటారు, మనకు తెలియదు. కానీ 6వ అధ్యాయంలో ఒక్కడైపోయాడు. చివరికి రాజు కూడా ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ రాజు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. తీసుకుని వెళ్ళి సింహపు గుహలో ఏం చేశారు? అమాంతంగా ఇస్రావతలు పడేశారు. ఇప్పుడు ఎవరున్నారు? గుర్తుపెట్టుకోండి, అందరూ మనతో ఉంటే దేవుడు ఉండడు. అర్థమైందా? డబ్బు నాతో ఉంది, నా యొక్క బంధువులు నాతో ఉన్నారు, నా చుట్టాలు నాతో ఉన్నారు, నా ఇటుకి ఉద్యోగం నాతో ఉంది, నా డబ్బులు నాతో ఉన్నాయి, నా బంగారు నాతో అనుకున్నప్పుడు దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు? ఇట్లా చేతులు పట్టుకుంటాడు. ఓహో, వాళ్ళందరూ ఉన్నారా నీకు? అట్లయితే నాతో పని లేదుగా, నేనేం చేస్తాను? కామకొచ్చుంటా. దేవుడు జీరో చేసే దేనికో తెలుసా? ఆయన పరిపూర్ణంగా నీతో ఉండటానికి. ఏమన్నాడండి దర్యావేష్ రాజు? ఏమన్నాడు దానియేలుని గురించి? చూడండి, ఆ మాట చదువుదాం. ఆ పక్క పదం కోసం వెళ్దాం అక్కడికి. 6వ అధ్యాయం 8వ వచనం అది రండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో, ఎవరతడు? దర్యావేషు రాజు. గుహ దగ్గరికి రాకుండానే దుఃఖ స్వరముతో దానియేలును, రాజుకు దుఃఖం వచ్చిందంట. దుఃఖ స్వరముతో, కన్నీళ్లతో, పిగిలిన హృదయముతో, మనసుతో, నోట్లో నుంచి మాట రావట్లా. దుఃఖం వచ్చినప్పుడు కొన్నిసార్లు మన మాటలు ఎలాగుంటాయో మనకు తెలుసు. క్లియర్గా మాట్లాడలేం, స్పష్టంగా అర్థం కాదు ఎదుటి వ్యక్తికి. దుఃఖ స్వరముతో ఏమని మాట్లాడుతాడు చూడండి. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను. దేవుని బిడ్డల యొక్క రహస్యం అదే. అందుకని గొప్ప గొప్ప దేవుని సేవకులు, మిషనరీస్, వారి జీవితములలో ప్రపంచమంతా వెలివేసిన వారు ఒంటరి వారైనా వారు ఎన్నడూ ఏం కాలేదు? భయపడలేదు. వారు భయపడలా. ఈ మాట అంటుంటే అది గుర్తుకొస్తుంది నాకు. యెషయా గ్రంథం 60 చివరి వచనం చదవండి. యెషయా 60 చివరి వచనం. వారిలో ఒంటరి అయినవాడు చాలంతే. నువ్వు ఒంటరి అవుతున్నావంటే నీ పక్షంగా దేవుడు వేల కొలది సైన్యములను నీతో ఉంచుతున్నాడని గుర్తుపెట్టుకో. సంఘములోన, సమాజములోన, బంధువుల మధ్యలోన అయితే యథార్థంగా బ్రతుకు. జాగ్రత్త. దేవుడి వైపు చూడు, దేనిని లక్ష్య పెట్టబాకు. నీకొస్తున్న అవమానములు లక్ష్య పెట్టబాకు, దానిని మనసును పెట్టుకోవాకు. ప్రభు, నువ్వు ఎందుకు అనుమతిస్తున్నావో నాకు తెలియదు, దీనిలో నేనేం పాఠం నేర్చుకోవాలో నాకు నేర్పించని ప్రార్థన చేయి. ఈ ఎదిరింపులో, ఈ అవమానములో, ఈ యొక్క లెక్కలేతనములో కరిగా ఆ విధముగా నన్ను నీ యొక్క పురుగులాగా తీసివేయబడిన నన్ను, నా ఇంటిలో, సంఘములో నన్ను ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చావో నాకు పాఠమును నేర్పించు. ప్రేమైన సంఘమా, దేవుడు మనలను తలగానే చేస్తాడు కానీ తోకగా చేయడు. తలగా చేయటానికి కొరకే దేవుడు ఇవన్నీ అనుమతిస్తున్నాడేమో. నీ ఒంటరి జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, కుటుంబస్థ జీవితంలో రాని నీ యొక్క వ్యక్తిగత శరీరంలో కానీ,
నీ ఇంటి ద్వారా కానీ ఇరుగు పొరుగు ద్వారా రాని. సో దేవుని సన్నిధిలో పౌలు ఒకటే చెప్పాడు, అవన్నీ నాకు నష్టకరమైనవే కానీ నాకు లాభకరమైనవి కాదు. యోసేపు చెప్పాడు, ఎట్టి పరిస్థితులలో నేను ఆ పని చేయలేను, నాకు లాభకరమైనవి ఉన్నాయి, అయినప్పటికీ అవన్నీ నష్టమే. ఈ సమయంలో నాకు అక్కర్లేదు. రెండు మోకాల మీదకి వద్దాం. ఒక్క నిమిషం మనల్ని మన పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. దేవుడు దేని కొరకైతే నిన్ను నిర్మించాడో, రక్షించాడో, బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చావో, ప్రభు బలలో పాలు పొందుతున్నావో, దాని కొరకైనా ఆకలి కలిగి ఉంది, దాని కొరకైనా పరిగెడుతూ ఉన్నది, దాని కొరకైనా నీ విశ్వాస జీవితం, దాని కొరకైనా మందిరానికి వస్తున్నది, దాని కొరకైనా ప్రార్థన చేస్తున్నది, దాని కొరకైనా వాక్యం చదువుకుంటున్నది. దానికి తప్ప మరి దేనికి నువ్వు నీ జీవితంలో వాడుకున్నట్టు నువ్వు కనబడుతున్నా అది నీకు నాకు నష్టానికే దారి తీస్తుంది, కానీ మన జీవితానికి క్షేమానికి దారి తీయదు. యోసేపును గుర్తుపెట్టుకో, పౌలును గుర్తుపెట్టుకో. వారికి లేకేం కాదు, ఎన్నో యోగ్యతలు ఉన్నాయి. అయినప్పటికీ యోగ్యతలన్నిటినీ క్రీస్తు నిమిత్తమే పెంటగా ఎంచుకున్నారు, నష్టంగా ఎంచి అవతల పడేశారు. వాటిని మాకు అక్కర్లే, మేము అయోగ్యులమే, అపాత్రులమే, మాకు చేత కాదు. శరీర కార్యాల విషయంలో పరిశీలన చేసుకుని యోగ్యంగా ఒక్క నిమిషం కనుక అటు చూడవద్దు, కనుక దేవుని వాక్యం వెలుగులో పరిశీలన చేసుకుంటూ యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందుదాం.